వెల్కమ్ టు మీడియా న్యూస్. నేను ఇఫ్సాల్. 32 డిమాండ్లతో ఆర్టీసీ సమ్మె రెండో రోజుకు చేరుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇలా ఏదైతే ప్రభుత్వం ఆర్టీసీల మీద చూపిస్తున్న వివక్షకు ఈరోజు నిరసనగా కలకుర్తి ఆర్టీసీ డిపో ముందు పెద్ద ఎత్తున కూడా ఈ కార్యక్రమాలు చేపట్టారు. కనీసం వాళ్ళు 40% అంటే 40 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో కూడా టెంట్లు లేని పరిస్థితుల్లో కూడా గొడుగులతోనే నిరసన కార్యక్రమం ప్రభుత్వం తెలియాలని ఈరోజు పెద్ద ఎత్తున ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగారు. వాళ్ళ ఆలోచన విధానం ప్రభుత్వం ఎలాంటి ఆలోచన చేస్తుంది, అసలు వీళ్ళ డిమాండ్ ఏంటి, ప్రధానంగా ఇక్కడ కొందరు ఉన్నారు, వారిని అడిగి కొన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు చెప్పండి, రెండో రోజు చేరుకున్న ఆర్టీసీ సమ్మె ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకుంది? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాలోన 98 డిపోలోన ఈ యొక్క కార్మికుల యొక్క ఆర్టీసీ కార్మికుల యొక్క సమ్మె రెండో రోజు విజయవంతంగా గ్రాండ్ సక్సెస్ కొనసాగించడం జరుగుతున్నది. చాలా సంతోషం అవుతున్నది. కార్మికుల లోకమత్తుగా కథం తొక్కుతూ పదం పాడుతూ ఐకమత్యంతో డిపోల ముందల ధర్నాలు చేయడం జరుగుతున్నది. ప్రభుత్వం ఇచ్చినటువంటి 32 డిమాండ్లు ఏవైతే ఉండవో వాటిని అమలు చేయాలని చెప్పండి డిమాండ్ చేసుకుంటూ ఈ రోజు కార్మికుల లోకమత్తు సమ్మె చేస్తున్నది. ఈ రోజు కల్లకుర్తి డిపో ముందు డిఎం గారు అత్యుత్సాహంతో టెంట్ వీకేయించే విధంగా ఈ మహిళా లోక మొత్తంగా ఈ గొడుగులు తెచ్చుకొని ఈ రోజు ఉద్యమం చేస్తున్నారు. ఉద్యమం కమిట్మెంట్ ఎట్లా ఉందంటే ఈ గొడుగులు చూస్తే తెలుస్తుందన్నమాట. మా ఒకటే డిమాండ్ ఉంది, ఇక్కడ 2 డిమాండ్ ఉన్నాయి. ప్రభుత్వంలో విలీనం చేయాలి ఆర్టీసీని, రెండవది యూనియన్స్ ఏర్పాటు చేయాలి. ఈ 2 డిమాండ్స్ తోటి ఈ యొక్క ఉద్యమం అనేది జరుగుతున్నది. ఈ ఉద్యమానికి ప్రభుత్వం తొందరగా స్పందించాలి. ఈ సమస్య పరిష్కారం చేసే దిశగా పూనుకోవాలి. ఈ కార్మికులను ఆదుకోవాలి, ఆర్టీసీని ఆదుకోవాలి. ఆర్టీసీ అంటే అమ్మఒడి లాంటిది. అలాంటి అమ్మఒడిగా ఉన్నటువంటి ఆర్టీసీని కాపాడే విధంగా ప్రభుత్వం చొరవ చూపాలని చెప్పని కోరుతున్నాం. తెలంగాణ ఏర్పడి రాష్ట్రాలను ఏర్పాటు చేసుకోవడానికి ఇలాంటి ఉద్యమాలు, ఇలాంటి నిరసన కార్యక్రమాలతో రాష్ట్రం ఏర్పడినప్పటికీ కూడా ఆర్టీసీ గత ప్రభుత్వం 10 ఏళ్లలో కూడా ఆర్టీసీ కష్టాలు తీర్చలేదు. ఇప్పుడున్న ప్రభుత్వం కూడా కష్టాలు తీర్చలేదు, కొని చేస్తుంది. మీ ప్రధానంగా రేపు భవిష్యత్తులో ఎలాంటి ఆలోచన విధానంతో ముందుకెళ్ళి ఆలోచన చేస్తున్నారు? వాస్తవమే, ఆర్టీసీ లేకుండా ఏ ఉద్యమం లేదు. తెలంగాణ ఉద్యమంలో సకల జన సమ్మె కొనసాగితే ఆర్టీసీ ఎప్పుడైతే బస్సులు బంద్ చేసిరో ఉద్యమం సక్సెస్ అయింది, రాష్ట్రాన్ని సాధించుకున్నాం. భరతమాత ఒడిలో ఉన్న 29వ రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్నాం. తర్వాత ఆర్టీఓ ఉద్యమం కల్లకుర్తికి సంబంధించినది. ఇక్కడ ఆర్టీసీ ఉద్యమం, ఏ ఉద్యమం సరే బస్సులు బంద్ చేస్తే ఉద్యమాలన్నీ మీద గ్రాండ్ సక్సెస్ అనేమాట. ఇప్పుడు కూడా మా సమస్యలకు గొంతమ్మ కోరికలు కావి, మా సమస్యలు యూనియన్స్ ఏర్పాటు చేయాలి. ఇక్కడ మా ప్రభుత్వం కూడా మీరే అన్నారు. అప్పుడు కేసీఆర్ హయాంలో మూర్ఖత్వంతో వ్యవహారం కొనసాగిస్తున్న క్రమంలోనే 53 రోజులు సమ్మె చేసినాం. 33 మంది కార్మికులు అసలు బాసిరు. ప్రభుత్వం నిర్ణయం నిలిగింది. ఈ రోజు ఫామ్ హౌస్ లో పోయి పండుకున్నది, ఓడిపోయింది. ఆర్టీసీ కార్మికుల ఉసురు ముట్టి ఆ ప్రభుత్వం ఓడిపోయింది. అప్పుడు గౌరవ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు మేము మీ సమస్య పరిష్కారం చేస్తామని చెప్పారు. అనుకున్న ప్రకారం వారే ముఖ్యమంత్రిగా వచ్చేసాడు. మా సమస్య పరిష్కరించబడ్డాడు మేము అడుగుతున్నాము. ఈ రోజు ఆ పరిష్కారం చేసే క్రమం కూడా 2 సంవత్సరాలు అవుతున్నది. కాలయాపన జరుగుతున్నది, సమస్య పరిష్కారం కాలేదు. 40 రోజులు అవుతున్నది సమ్మె నోటీస్ ఇచ్చేసి, పరిష్కారం కాలేదు. విధి లేని పరిస్థితిలోనే మేము సమ్మెలోకి వచ్చేసినాం. చెప్పండి, 32 డిమాండ్లతో మీరు రాష్ట్ర ప్రభుత్వం పెట్టినప్పటికీ కేవలం 27, 28 డిమాండ్లు ఒప్పుకునే విధంగానే ఉన్నాయి. కేవలం 5 నుంచి 6 డిమాండ్ల వరకే కొంచెం ఇబ్బందికరంగా ఉంది. ఆ డిమాండ్లు ఒప్పుకునే వరకు మీ సమ్మె ఎట్లా చేస్తారు, ఎట్లా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు? ఇప్పుడు మీటీవీ మీడియా వాళ్ళకి ధన్యవాదాలు. ముఖ్యంగా 32 డిమాండ్లతోటి ఇచ్చినటువంటి ఎజెండా ఏదైతే ఉందో అది ఓన్లీ ఆర్టీసీ కార్మికులు మేము సృష్టించుకున్న డిమాండ్లు కావు. ఎప్పుడైతే తెలంగాణ ఆర్టీసీ వైవర్కేషన్ అయిన తర్వాత సీఎం కేసీఆర్ 2 దఫాలుగా అయినప్పుడు మాకున్న సమస్యలతో అన్ని సమస్యలు అప్పుడు పొందుపరిచినటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో కేసీఆర్ గా ప్రభుత్వం అప్పుడు చేసిన అన్యాయానికి అవే 32 డిమాండ్లతోటి 1 సంవత్సరం నుండి 2 దఫాలుగా మెమోరాండం ఇవ్వడం జరిగింది. మా జేఏసీ, రాష్ట్ర జేఏసీ 2 జేఏసీలు అయినా కూడా ఒకే మాటతోటి 2 జేఏసీలు దఫాలుగా సమ్మె నోటీసులు ఇస్తూ రకరకాలుగా నిరసన తెలుపుతూ గేట్ ధర్నాలు కానీ మరి డిపో ముందు ఎటువంటి ధర్నాలు చేయకుండా గేట్ ధర్నాలు కానీ ప్లస్ నల్ల బ్యాడ్జీలు పెట్టి నిరసన తెప్పడం జరిగింది. మరి ఏదైతే 32 డిమాండ్లు మేము ఆనాడు తెలంగాణ ప్రభుత్వానికి ఇచ్చిన టీఆర్ఎస్కి ఇచ్చినటువంటి ఎజెండానే మీరు ఆనాడు ఇచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఇచ్చిన మెమోరాండమే ఈ 32 డిమాండ్లు. 32 డిమాండ్లలో 25 డిమాండ్లకు సుముఖంగా ఉన్నామంటున్నారు.
27 డిమాండ్లు ఎవరికి కావాలండి మీరు? మాకు ఇస్తామన్న 3 డిమాండ్లు ముఖ్యంగా ఏదైతే ఆర్టీసీని విలీనం చేస్తామని చెప్పిండ్రో తెలంగాణ ప్రభుత్వం అధికారంలో రాగానే ఆర్టీసీని తక్షణమే మొట్టమొదటి సంతకం ఆర్టీసీలో విలీనం చేస్తాం, ఆర్టీసీని ప్రభుత్వం విలీనం చేస్తామని చెప్పిన ప్రకటించిన డిమాండ్ మీ మేనిఫెస్టోలో ఉందా లేదా? రెండవది, కార్మిక సంఘాలకు అనుమతిస్తాం, కార్మిక సంఘాలకు ఎలక్షన్ జరుపుతామని చెప్పి మీ డిమాండ్లో ఉందా లేదా? మరి 2 పిఆర్సీలు ఇస్తామని చెప్పి మీ డిమాండ్లో 32 డిమాండ్లు మీరు ఇచ్చిన డిమాండ్ మీరు ఇచ్చిన మేనిఫెస్టోలోనే ఉందా లేదా? మరి మీరు మేనిఫెస్టోలు పెట్టితే మేము దాన్ని అడుగుతుంటే ఆర్టీసీలు మేము కమిటీ వేసినాం, ఆ కమిటీని కాదని మరి వాళ్ళు సమ్మెకి వెళ్తున్నారు అని అంటున్నారు. మరి మీరు కమిటీని పిలిచి మా రాష్ట్ర జేఏసీని పిలిచి మీరు చర్చలు జరిపితే మేము సమ్మెకి ఎందుకు పోదాం? 21 అర్ధరాత్రి నుంచి సమ్మెలో పోతామని చెప్పి గత 2 నెలలకు 3 నెలల క్రితం ఇచ్చిన నోటీస్. గత బీఆర్ఎస్ పార్టీలో కూడా ఇదే సమ్మెలతో కొనసాగితే ఆర్టీసీ అంటే అప్పుడున్న రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అక్కడ మీ యూనియన్ నాయకులని వాళ్ళకు నచ్చజెప్పి ఉద్యమాన్ని కొంచెం మళ్ళీ నిర్గర్చే ప్రయత్నం చేశారు. మళ్ళీ అదే నిర్ణయాలతో ముందుకు వెళ్తున్నారు కదా. ఈ ప్రభుత్వం కూడా మీ నాయకులని బుజ్జగించే ప్రయత్నం చేస్తే కార్మికులుగా మీరు భవిష్యత్తులో మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ఇప్పుడు దయచేసి ఇందులో ఒకటి గమనించాల్సిన విషయం ఏంటంటే జేసీ నాయకులకు నడుము బిగించింది కార్మికులే. డిపో నుంచి ప్రతి కార్మికుడు పిడికిలు బిగించి నడుము బిగించి మేము సమ్మెకు సిద్ధంగా ఉన్నాం, నాయకులైన మీరు ఎందుకు సిద్ధంగా లేరు? ప్రతి ఒక్క డిపో నుంచి ప్రతి ఒక్క డిపో కార్మికుడు ఆర్టీసీ కార్మికుడు పిడికిలు బిగించి నినాదం ఇస్తేనే మా రాష్ట్ర జేఏసీ ముందుకు నడుస్తున్నది. ఆ జేఏసీ చెప్పిన విధానం పోతే మేము నడుచుకుంటున్నాం. ఓన్లీ జేఏసీ చెప్పినది మేము చెప్పినది కాదు, జేఏసీకి మేము నడుము బిగించి మేము కార్మికులమైన మేము చేస్తున్నాం. ఈరోజు జేఏసీ తప్పుకుంటామంటే కార్మికులు తప్పుకునే పరిస్థితిలో లేరు. ఇది కార్మికుల నుంచి గుండెల్లో నుంచి వచ్చినటువంటి అగ్ని పర్వతం లాంటి బద్దలు కొడుతున్నటువంటి బాధ. మరి ఇటువంటి బాధను పెట్టుకొని మేము జేఏసీ ఒకవేళ కుమ్ముకాయ మేనేజ్మెంట్ కుమ్ముకాయ ఏమైనా చేస్తే మీకు అందాలంటే దాని పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. మరి అంత దూరం రాకుండా ఆలోచన చేసి మరి మా రాష్ట్ర జేఏసీ అయితే ఉందో రాష్ట్ర జేఏసీని పిలిచి చర్చలను జరిపి సమ్మెను సఫలం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఒకటి. రెండోది, ఏదైతే గ్రామీణ ప్రాంతాల నుంచి ఎటువంటి అయితే ప్రయాణికులు ఉన్నారో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మరి మహాలక్ష్మి స్కీమ్ వల్ల ఆర్టీసీ కార్మిక సోదరి మనం ఎంత కష్టపడుతున్నారో మరి ఈ 2 రోజులకే ప్రభుత్వానికి తెలిసి వచ్చే విధంగా మరి ఇప్పుడు జరుగుతున్నారు. మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి తక్షణమే రాష్ట్ర జేఏసీని పిలిచి చర్చలు జరపాలని చెప్పి మా యొక్క డిమాండ్. రెండవది, కేసీఆర్ చేసిన తప్పే మీరు చేస్తామంటే ఆర్టీసీతో పెట్టుకున్న ప్రభుత్వాలు ఏ కూడా బతికి బట్టగట్టే దాఖలాలు లేవని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. చెప్పండి, కేవలం ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేస్తారని గత ప్రభుత్వం చెప్పింది, ఇప్పుడున్న ప్రభుత్వం కూడా చెప్తుంది. వీళ్ళు కూడా కాలయాపన చేస్తే భవిష్యత్తులో మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? భవిష్యత్తులో మా కార్యాచరణ అనేది మేము సమ్మె ప్రతి కాలంలో అనేక రూపాలలో అనేక ప్రయోగాల ద్వారా చాలా విజయవంతం చేసినాం. ఎగ్జాంపుల్ ఏంటంటే వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో మరి 8 రోజుల సమ్మె ఎన్ని దిగ్వాంతాలు గురి చేసినా, ఎన్ని ఆటంకాలు గురి చేసినా మరి 8 రోజుల సమ్మెను మేము విజయవంతం చేసి మా యొక్క డిమాండ్ను నెరవేర్చడం జరిగింది. అదేవిధంగా చంద్రబాబు ప్రభుత్వంలో మరి 24 రోజులు అనేక అనుగొట్టాలని చూసిండు, అనేక ప్రయోగాలు మా మీద ప్రయోగాలు చేసిండు. అయినా కూడా ఉద్యోగస్తులం అంతా మేము ఏకమై ఏవైతే మేము డిమాండ్లు ప్రభుత్వం ముందు పెట్టినామో 24 రోజులలో మేము ఆ డిమాండ్లను నెరవేర్చడం జరిగింది. మరి కేసీఆర్ ప్రభుత్వంలో ఆయన చూస్తే మరి దాదాపు 33 మంది చనిపోయినా కూడా సుదీర్ఘకాలం పాటు మరి చరిత్రలో ఎప్పుడు కూడా మరి ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కూడా అంత కాలం మేము సమ్మె చేయలే. ఎందుకంటే రాజశేఖర రెడ్డి హయాంలో 8 రోజులు, చంద్రబాబు హయాంలో 24 రోజులు చేసినాము. ఇదే మేము కోరి తెచ్చుకున్న ప్రభుత్వంలో మరి 55 రోజులు సుదీర్ఘంగా మరి ఎంతో మంది దాదాపు 33 మంది ఉద్యోగస్తులను కోల్పోయి కూడా మేము ఎక్కడ ఉండకుండా ఏవైతే డిమాండ్లు పెట్టినామో డిమాండ్ నెరవేర్చినాము. కొన్ని అంశాల మీద ఆయన మొండి వైఖరి వహించి మమ్మల్ని తీసేసిన విధంగా కనికరించి మరి దాన్ని విఫలం చేయడానికి ప్రయత్నం చేసిండు. ఆ విఫలం చేసిన కారణానికి మేము ఉద్యోగస్తులం అంతా ఏకమై మరి అప్పటికీ మేము 62,000 మంది ఉన్నాము. 62,000 మంది కుటుంబాలు మరి వాళ్ళ కుటుంబ సభ్యుల ఓట్లతోని మరి ఈరోజు ఫామ్ హౌస్కు పంపడం జరిగింది. మీరు ఒకవేళ
కేసీఆర్ ప్రభుత్వం ఏదైతే మొండి వైఖరి వహించిందో మీరు కూడా ఆయన మీద మేము పోరాటం చేస్తాం, మీరు మాకు ప్రభుత్వం రావాలని మాకు హామీ ఇచ్చినందుకు మేము కట్టుకొని మరి 62 మంది దాదాపు ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క 5 ఓట్లున్నా కానీ అందరం ఈ రోజు ఓట్లేసి మేము రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెచ్చుకున్నాం. మరి ఇది నిజం, సత్యాన్ని మీరు గుర్తించాలి. డిమాండ్లు ఏవైతే మేము 33 డిమాండ్లు పెట్టామో మీరు నెరవేర్స్తామన్న డిమాండ్లు అవి అవసరం లేని డిమాండ్లు, అవి మాకు చట్టపరంగా వచ్చే హక్కులు అవి. కానీ ప్రధాన డిమాండ్లు ఏంది? ప్రభుత్వంలో విలీనం చేయాలి, అది ప్రధాన డిమాండ్. ఇంకోటి యూనియన్ లేని కారణంగా ఈరోజు పని భారం పెరిగిపోయింది. 8 గంటలు పోయి 10 గంటలు అయింది, 14 గంటల డ్యూటీలు అయినాయి. స్పెషల్ ఆఫ్ డ్యూటీలు 18 గంటల డ్యూటీలు అయినాయి. ఎక్కడ లేని విధంగా ఈ కలగుర్తి డిపోలో ప్రజలను మా ఉద్యోగస్తులను చాలా అణచివేత గురి చేస్తున్నారు. ఇప్పటిదాకా ఎగ్జాంపుల్ గా చెప్పారు, మేము వండుకునే గిన్నెలు కూడా ఇప్పటికీ ఎక్కడున్నాయో అవి దొంగిలించిరా ఎక్కడ ఉంచారో తెలియదు. మేము ఈ టెంట్ ఉంటే ఎండాకాలం ఇది టెంట్ మనకు మేము నిరసన చెప్పే హక్కు మాకు ఉంది, అయినా కూడా టెంట్ పీకేసారు రాత్రే. ఇంకో ఈ గొడుగులతోని మేము సమ్మెలో పాల్గొనేంత పరిస్థితి తీసుకొచ్చారు. కాబట్టి ప్రభుత్వాలు మారుతున్నా ఆర్టీసీ సమస్యలు ఎక్కడ తీరట్లేదు, ఏం చెప్తారు? అదృష్టము దురదృష్టం ఏంటంటే ఆర్టీసీ కార్మికులు సకదిన సమ్మెలో పాల్గొని తెలంగాణ పాత్రలో తీవ్రంగా కృషి చేసి తెలంగాణ తోడ్పాటుకు ఏర్పాటు చేస్తే గత ప్రభుత్వం 10 ఏళ్లు పరిపాలించి ఇస్తాము మిమ్మల్ని ప్రభుత్వం కలుపుతామని చెప్పి లాస్ట్ మినిట్లో గవర్నర్ గారు ఆమోదం తెలిపినాక కూడా ఆ మినిట్స్ అమలు చేయకుండా పోయింది. అట్టి ప్రభుత్వ విలీనము ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు నేను వచ్చిన వెంబడే 6 నెలల లోపల మీకు కార్మిక సమస్యలు పరిష్కరిస్తా, మీకున్న సమస్యలు ఏమైనా తీరుస్తా, మిమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులు గుర్తిస్తా అని చెప్పి స్పష్టమైన హామీ ఇస్తేనే ఆయన మాటలు నమ్మి మా కార్మికులు ఏకదాటిపై ఆయనకు పూర్తి సహాయ సహకారాలు అందించి మద్దతించి ఈరోజు ఆయన ముఖ్యమంత్రిగా ఉంటున్నాడు. మరి ముఖ్యంగా మన నుంచి విడిపోయిన ఆంధ్ర సోదరులు ప్రభుత్వం కలిసి మంచి జీతభత్యాలు అందుకుంటూ కార్మిక చట్ట ప్రకారం 10 గంటలు పనిచేస్తున్నారు. కానీ కోరి ఏరి తెచ్చుకున్న తెలంగాణ కార్మికులు తీవ్రమైన బాధకు గురైతూ తీవ్రమైన అన్యాయానికి గురైతురు, అన్యాయానికి అణచివేస్తున్నారు. ఇదేనా మా తెలంగాణ సాధించుకొని, ఇదేనా మా హక్కుల కోసం అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ముఖ్యంగా మా మహిళా సోదరి మనులు ఈ మహాలక్ష్మి పథకం పెట్టిన తర్వాత బస్సులో 60 మంది ఉండాల్సి ఉంటే 120 మంది కూడా ఉంటే కూడా వాళ్ళు టికెట్ ఇచ్చుకుంటూ ఎలాంటి ఇబ్బంది పడకుండా నటించుకుంటూ వాళ్ళ యొక్క జీవితం కోసం త్యాగాలు చేస్తే కూడా ఆ త్యాగాన్ని గుర్తించకుండా ప్రభుత్వం ఈరోజు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుంది. కావున వెంటనే మీరు తగు చర్య తీసుకొని ముఖ్యమంత్రులు గౌరవులు రేవంత్ రెడ్డి గారు మా యొక్క న్యాయమైన కోరికలు తీర్చాలని చెప్పి ఈ సందర్భంగా మేము వినయపూర్వకంగా కోరుచున్నాం. మహిళా ఆర్టీసీ కార్మికులు ఉన్నారు, వాళ్ళ ఆలోచన ఎట్లా చెప్పండి మేడం. ఏంటి మీరు ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు? 2వ రోజు జరుగుతా ఉంది, ఇంత ఎండలో కూడా కనీసం టెంట్ కూడా ఇక్కడ తీసేసే ప్రయత్నంలో గొడుగులతో నిరసన కార్యక్రమం చేస్తూ ఉంది. ప్రభుత్వానికి ఆర్టీసీ శాఖ మంత్రికి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఇది సమ్మె 2వ రోజు. ఇది మన ముఖ్యమంత్రి గారి అసమర్థత. ఈ రకంగా మేము సమ్మె చేయడము, ఈ స్థితికి చేరడానికి ఆయనే కారణము. మాకు ఒక రకంగా చెప్తే సమైక్య పాలనే మాకు మంచిగా అనిపించింది. ఎందుకంటే ఇన్ని సమస్యలు మాకు ఏవి కూడా కనపడలేదు అక్కడ. ఈ తెలంగాణ వస్తే ఏ సమస్య ఇంకా అంతకన్నా మెరుగైన పాలన పాలిస్తామని చెప్పినందుకే ఈ తెలంగాణను ఎన్నుకోవడం జరిగింది. దాంట్లో ప్రముఖ పాత్ర మాదే ఉన్నది. మేము లేకుంటే కూడా తెలంగాణ వచ్చేది కాదు. ఆ పాలనలో కూడా మమ్మల్ని కరివేపాకును తీసేసిన ఆయన. ఆ తర్వాత మన ఈ రేవంత్ రెడ్డి గారు వస్తే ఆయన కన్నా మెరుగైన సేవలు అందిస్తా, మీరు కోరుకున్నది నేను చేస్తా అని మేనిఫెస్టోలో పెట్టి ఆయన పాలన గద్దెకెక్కిండు. ఆయన గద్దెకెక్కిన తర్వాత మమ్మల్ని మళ్ళీ మర్చిపోయిండు. ఆయన ఏవి ప్రకటించాడో అవి కూడా ఆయన గుర్తు లేకుండా పోయినవి. అవి ఎలా మాకు ఆయన అన్నట్లుగా ఏదైతే ఉందో ఈ ఆర్టీసీని గవర్నమెంట్ లో విలీనం చేస్తానన్నాడు. మరి ఇది యూనియన్లను పునరుద్ధరిస్తాడు, ఈ పిఆర్సీలను కూడా చేస్తాడు. మీకు ఏ రకమైన కష్ట నష్టాలు లేకుండా నేను చూసుకుంటానని అన్నందుకే ఆయన మేము గద్దెనెక్కించినాము. ఆ రకంగానే ఆయన చేయాలి. గంగి గోవు పాలు గరిటెడైన చాలు, కడువెడైన చాలు కరము పాలు, కొండ అద్దమై కొంచెమై ఉండదా విశ్వదాభిరామ వినురవేమ. అంటే ఆవు పాలు గరిటెడైనా చాలు, కరం పాలు ఎన్ని తాగితే ఏం లాభం, వేస్ట్ అన్నట్టుగా 32 డిమాండ్లు వేసినానే మన రవాణా మంత్రి గారు అంటున్నారు. మళ్ళా 32 డిమాండ్స్ ఏవో మాకు
ఏది అవసరానికి రానివి అవి కూడా ఏం చేశాడో అవి క్షుణ్ణంగా మాకు ప్రకటించాలి. ఉట్టిగా నోటి మాటలు అంటే సరిపోదు. మాకు కావాల్సినవి మూడు డిమాండ్స్: పే స్కేలు, విలీనము, యూనియన్ల పునరుద్ధీకరణ. ఇవి చేసే వరకు మేము ఎన్ని కష్టాలను ఎదుర్కొంటూ ఇలాగే సమ్మెను కొనసాగిస్తామని తెలియజేస్తాం. పోరాడి సాధించుకున్న తెలంగాణ కోసం ఆర్టీసీ ఉద్యమంలో సమస్యలు ఎక్కడ తీరట్లేక దాదాపుగా గత ప్రభుత్వం 10 ఏళ్లలో ఇప్పుడున్న 2.5 సంవత్సరాలు ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఏ ప్రభుత్వం కూడా ఆర్టీసీ సమస్యలు తీరకపోగా దాదాపు 32 డిమాండ్లతో ప్రభుత్వం ముందు ఉంచింది. 27 డిమాండ్లు కంటే చిన్న చిన్న డిమాండ్లను ఒప్పుకునే పరిస్థితి ఉంది. కానీ ఏదైతే ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియలో వాళ్ళు కాలయాపన చేస్తున్నారు. ఆర్టీసీ కార్మికులని నిజంగా ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తా ఉన్నారు. ప్రభుత్వాలు మారుతున్నా, నాయకులు మారుతున్నా, కేవలం వేదికల మీద చెప్తున్న తరుణంలో ఆర్టీసీ కార్మికులకు ఎలాంటి భరోసా కల్పించలేని ప్రభుత్వాలు రాష్ట్రం ఏర్పడినాక కూడా ఎలాంటి సమస్య కూడా ఆర్టీసీ కార్మికుల సమస్యలు తీర్చలేక నిజంగా వీళ్ళు అసమర్థులుగా మిగిలిపోతున్నారని ఆర్టీసీ కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా రెండో రోజు చేరుకున్నటువంటి సమ్మెలో నిజంగా మండుటెండల్లో ఈ రోజు పెద్ద ఎత్తున వాళ్ళ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఇకనైనా ప్రభుత్వాలు ఆలోచించి మా కార్మికుల సమస్యలు ఎంబడే పరిష్కరించి మాకు తగిన మా కుటుంబాలకు మాకు భరోసా కల్పించాలని ఆర్టీసీ కార్మికులు పెద్ద ఎత్తున కల్వకుంట్ల డిపో ముందు నిరసన కార్యక్రమం చేశారు. చూస్తూనే ఉండండి మీటింగ్ న్యూస్. నేను ప్రసాద్.